हाय स्टूडेंट्स, सन्नद्धता कार्यक्रम कक्षा 6 दिन 11 से 17 तक के विषयों को इस वीडियो में सीखेंगे। तो चलिए बिना देर किए अपना पाठ शुरू करते हैं। हाय, డే 11 కి స్వాగతం। డే 11 లో ఉన్నటువంటి యాక్టివిటీస్ ని చకచకా చేసేద్దామా? మొదటిగా రంగ్ భరియే అంటే మీకు ఆల్రెడీ తెలుసు, రంగులు నింపండి। ఇందులో మనకి మన జాతీయ జెండా ఇవ్వబడింది మరియు ఒక షిప్ అనేది ఇవ్వబడింది। వీటికి అందంగా రంగులు నింపండి। తరువాత ఆలో అక్షర్ రేఖాओं का परिचय లేఖన్ అభ్యాస్। ఇందులో భాగంగా మీరు డే 10లో నేర్చుకున్నటువంటి చా, ఛ, జా, ఝ మరియు ఇన్యా అక్షరాలను ఒక క్రమంలో ఇక్కడ చూపించిన విధంగా ఖాళీ బాక్సులలో మీరు అదే విధంగా నింపండి। తరువాత ఇక్కడ చా, ఛ, జా, ఝ మరియు ఇన్యాకి సంబంధించి కిందన కాపీ రైటింగ్ ఇవ్వబడింది। ఇది వరకు మీకు మొత్తం అక్షరాలతో నింపబడి ఉండి దాని మీద మీరు ప్రాక్టీస్ చేసే విధంగా ఉండేది। ఇప్పుడు ఈ అభ్యాసంలో మీరు మీదనున్న అక్షరాలను చూసి యథావిధిగా అక్షరాలను మీరు రాస్తారు। చక్కగా చదువుకుంటూ రాయండి। తరువాత డే 12లో మనకి కా, ఖ, గా, ఘ అంగా చా, ఛ, జా, ఝ, ఇన్యా అక్షరాలను కాపీ రైటింగ్ రాయటం కోసం ఇవ్వబడింది। ఇవ్వబడినటువంటి అక్షరాలను క్రింద ఇవ్వబడినటువంటి ఖాళీ లైన్లలో అక్షరాలను చూస్తూ చదువుకుంటూ ఒక్కో అక్షరాన్ని కింద వరకు రాసుకుంటూ వచ్చినట్టయితే మీకు బాగా ప్రాక్టీస్ అవుతుంది। ఒక అక్షరాన్ని చదువుకుంటూ కింద వరకు రాసిన తర్వాత మరొక అక్షరం రాయటం మొదలుపెట్టండి। దీనివల్ల మీకు అక్షరం చాలా బాగా గుర్తుంటుంది, అందంగా రాస్తారు కదూ। డే 13లో టప్ టప్ ఒక చక్కటి బాలగీతం ఇవ్వబడింది। ఆ బాలగీతంలో ఏముందో చూద్దాం। టప్ టప్ బారిష్ आई, कागज की नावें सबने बहाई, डोल डोल कर सब हंसे, ढोल की धुन पर सब नाचे, ना 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 ना। టప్ టప్ అని వర్షం పడుతుంది। బారిష్ అంటే వర్షం, అది ఎలా పడుతుందట? టప్ టప్ అని వచ్చిందట। అప్పుడు కాగజ్కి నావే సబ్నే బహాయి అంటే కాగితపు నావలు అందరూ ఆ పిల్లకాలుల్లో వదిలేరట చేసి। డోలు డోలుకర్ సబ్ హసే, ఆ వర్షంలో ఊగుతూ తూగుతూ అందరూ నవ్వుకుంటూ ఆనందించారంట, వర్షాన్ని ఆస్వాదించారంట। ఢోల్కి ధున్ పర్ సబ్ నాచే, ఆ వర్షంలో పిల్లలు డప్పులు వాయిస్తూ ఆ డప్పుల శబ్దానికి అందరూ తాళం కలుపుతూ నాట్యం చేశారంట, నాన్న నాన్న నా అని। భలే ఉంది కదూ। ఈ బాలగీతాలు మన ఛానల్లో యానిమేషన్ రూపంలో మంచి హుషారైనటువంటి మ్యూజిక్తో మీకోసం పెట్టడం జరిగింది। మీరు బాలగీతాన్ని ఎంజాయ్ చేస్తూ నేర్చుకోవాలని ఆశిస్తున్నాను। మీరు కూడా బాలగీతాలని మంచి మ్యూజిక్తో యానిమేషన్తో ఎంజాయ్ చేయాలనుకుంటే మన ఛానల్లో ఉన్న బాలగీతాలను చూడండి। ఇక్కడ చూడండి, టమాటర్ చూసారా? టమాటాలని మనం కూరల్లో వాడతాం, కానీ టమాటా పండు అంటాము। తమాషాగా ఉంది కదూ। ఈ టమాటర్ అన్న శబ్ద్ అంటే పదం పలికేటప్పుడు ఏ అక్షరం మొదటగా పలుకుతున్నామో చెప్పండి? కరెక్ట్, టా। టాసే టమాటర్। తరువాత ఠేలా, తోపుడు బళ్ళు ఉంటాయి కదా, దాన్నే ఠేలా అంటారు। ఇదివరకు పలికిన టాకు, ఇప్పుడు పలికినటువంటి ఠాకు ఏమన్నా తేడా గమనించారా? కరెక్టే కదా, ఒత్తు పెట్టి పలికేము। ఠేలా శబ్దులో మొదటి అక్షరం ఏమిటో చెప్పండి? కరెక్ట్, ఠా। తరువాత డమరు అంటే డమరుకం, డమరులో మొదటి అక్షరం ఏమిటో చెప్పండి? సరిగ్గా చెప్పారు, డా। తరువాత ఢోల్, బాలగీతంలో ఢోల్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఢోల్లో మొదటి అక్షరం ఏమిటి? సరిగ్గా చెప్పారు, ఢా। ఢాసే ఢోల్। తరువాత బాణ్, బాణ్ అన్న పదంలో చివరి అక్షరం అణ। ఈ అణ అక్షరం మనం ముక్కుతో పలుకుతాము, అణ। ఇప్పుడు మనం టా, ఠా, డా, ఢ
మరియు అణ అక్షరాలకు సంబంధించినటువంటి మరికొన్ని శబ్ద్ అనగా పదాలను తెలుసుకుందాం రండి. మొదటిది టబ్ అంటే తొట్టె. టబ్ అనే పదం టా అక్షరంతో మొదలవుతుంది. తరువాత టోపీ. టోపీ అన్న శబ్ద్ టా అక్షరంతో మొదలవుతుంది. తరువాత డబ్బా. డబ్బా అనే పదం ఏ అక్షరంతో మొదలవుతుందో చెప్పండి. తరువాత డాలి అంటే కొమ్మ. డాలి అన్న పదం ఏ అక్షరంతో మొదలవుతుంది? సరిగ్గా చెప్పారు, డా. తరువాత ఢాల్ అంటే ఒక రక్షణ కవచం. ఢాల్ అన్న శబ్దులో మనకి మొదటి అక్షరం ఏమిటో చెప్పండి. సరిగ్గా చెప్పారు, ఢా. ఢాసే ఢాల్. తరువాత ఠఠేరా అంటే వీరు రాగి మరియు ఇత్తడితో కళాత్మకమైనటువంటి వస్తువులు తయారు చేస్తారు. వాళ్ళని ఠఠేరా అంటారు. అయితే ఈ ఠఠేరాలో మొదటి అక్షరం ఏమిటో చెప్పండి. కరెక్ట్, ఠ. తరువాత ప్రణామ్ అంటే నమస్కారం. ప్రణాంలో అణ ఎక్కడుందో చూసారా? అణాని ఎలా పలకాలో కూడా మీరు గమనించారా? సరే, డే 14లో ఆలో రంగ్ భరియే. ఇందులో పళ్ళతో కూడుకున్నటువంటి ఒక బుట్ట ఉంది. తరువాత కూరగాయలతో ఒక బాస్కెట్ ఉంది. ఈ రెండింటిని సరైనటువంటి కలర్స్తో నింపండి. తరువాత అక్షర్ రేఖాओं का పరిచయ్ లేఖన్ అభ్యాస్. ఇందులో అక్షరాలని ఒక క్రమంలో టా, ఠ, డ, ఢ, అణ అక్షరాలను రాసి ఉన్నాయి. వీటిని మీరు ఏ విధంగా అయితే రాసి ఉన్నాయో అదే విధంగా ఇచ్చినటువంటి ఖాళీ డబ్బాల్లో అదే వరుస క్రమంలో నింపండి. తరువాత టా, ఠ, డ, ఢ, అణ ఈ అక్షరాలకు సంబంధించి కిందన 3 లైన్లలో కాపీ రైటింగ్కి మీకు ఖాళీ స్థానం ఇవ్వబడింది. వాటిని మీరు యథావిధిగా అక్షరం చూసి చదువుకుంటూ కిందన అదే అక్షరాన్ని పొందిగ్గా గుండ్రంగా అందంగా రాయండి. డే 15లో తారే చమ్కే అనేటువంటి ఎంతో ఆహ్లాదకరమైనటువంటి ఒక బాలగీతం ఇవ్వబడింది. ఆ బాలగీతం గురించి తెలుసుకుందాం. తారే చమ్కే రాత్ మే ताली बजाए साथ में, दाल खाए भात में, धूम मचाए गली में, नमन करते मंदिर में, खेलने जाते मैदान में. అబ్బా, ప్రాసతో ఎంత బాగా రాయబడిందో. తారే చమ్కే రాత్ మే చల్లని రాత్రివేళ ఆకాశంలో మిరుమిట్లు గొలిపే కాంతులతో మెరిసేటివి ఏమిటి? చుక్కలు కదూ, తారలు. తాళీ బజాయే సాత్ మే అందరూ కలిసి చప్పట్లు కొడదామా? దాల్ ఖాయే భాత్ మే దాల్ అంటే పప్పు, భాత్ అంటే అన్నము. రాత్రివేళ ఆకాశం కింద కూర్చొని వేడివేడి అన్నంలో పప్పు కలుపుకొని తిందామా? ధూమ్ మచాయే గలీ మే వీధుల్లో అందరం కలిసి హడావిడి చేద్దాం. నమన్ కర్తే మందిర్ మే గుడిలో భగవంతుని ముందు అందరూ నమస్కరించి తల వంచాల్సిందే. ఖేల్నే జాతే మైదాన్ మే అందరూ మైదానంలో ఆడుకోవడానికి వెళ్తారు. తరువాత తా, థ, ద, ధ, నా వీటికి సంబంధించినటువంటి బొమ్మలతో కూడుకున్నటువంటి పదాలను ఇప్పుడు తెలుసుకుందాం రండి. మొదటిది తారా. తారా అంటే మనం నక్షత్రం అని తెలుసుకున్నాం కదా. తారా అనే శబ్దులో మొదటి అక్షరం ఏమిటి? కరెక్ట్, తా. తాసే తారా. తరువాత థర్మస్. అదే మనం వేడి నీళ్ళు, కాఫీ, టీలు వేసుకునే ఫ్లాస్క్ ఉంటుంది కదా, అదన్నమాట. థర్మస్ అనే శబ్దులో మొదటి అక్షరం ఏమిటో చెప్పండి. కరెక్ట్, థా. తాకి, థాకి తేడా గుర్తించారు కదా. తరువాత దవాయి అంటే మందులు, మెడిసిన్. దవాయిలో మొదటి అక్షరం ఏమిటో మీరే చెప్పండి. సరిగ్గా చెప్పారు, దా. దాసే దవాయి. తరువాత ధనుష్ అంటే ధనుస్సు. ధనుష్లో మొదటి అక్షరం ఏమిటో చెప్పండి. సరిగ్గా చెప్పారు, ధా. దాకి, ధాకి తేడా తెలిసిందా? తరువాత నల్ అంటే కుళాయి. నల్ శబ్దులో మొదటి అక్షరం ఏమిటో మీరు చెప్పేస్తారనుకోండి. కరెక్ట్, నా. నాసే నల్. ఇప్పుడు మనం త, థ
ద, ధ, నా అక్షరాలకు సంబంధించి మరికొన్ని పదాలను తెలుసుకుందాం రండి. తర్బూజ్ అంటే వాటర్ మిలన్. తర్బూజ్లో మొదటి అక్షరం ఏమిటో మీరే చూసి చెప్పండి. తరువాత తరాజు అంటే త్రాసు. ఈ తరాజులో మొదటి అక్షరం ఏమిటి? మీలో ఎవరు చెప్తారు? తరువాత థాలి అంటే పెద్ద పళ్ళెం. థాలీలో మొదటి అక్షరం మీలో ఎవరు చెప్తారో చూద్దాం. తరువాత దర్వాజా అంటే తలుపు. దర్వాజా శబ్దులో మొదటిగా ఏ అక్షరం పలుకుతున్నామో చెప్పండి. తరువాత ధన్ అంటే ధనము, డబ్బు. ధన్ అనే శబ్దులో మొదటి అక్షరం ఒత్తు ధ. తరువాత నావ్ అంటే పడవ. నావ్లో మొదటి అక్షరం మీరు చెప్పేస్తారనుకోండి, ఏమిటి? డే 15 సమాప్తం. డే 16లో రంగ్ భరియే. ఇక్కడ ఒక ఇల్లు చిత్రం ఇవ్వబడింది మరియు ఒక చెట్టు, దాని పక్కన ఒక గుడిసె చిత్రం కూడా ఇవ్వబడింది. వీటిని చక్కగా రంగులతో నింపండి. తరువాత అక్షర్ రేఖాओं का పరిచయ్, లేఖన్ అభ్యాస్. ఇందులో అక్షరాలను ఒక క్రమంలో త, థ, ద, ధ మరియు నా అక్షరాలను ఇక్కడ వీటిని ఏ విధంగా అయితే ఇక్కడ రాయబడి ఉన్నాయో అదే విధంగా ఖాళీ స్థానాలలో వాటిని అదే క్రమంలో వ్రాయండి. దీనివల్ల మీకు అక్షరం ఎలా రాయాలో తెలుస్తుంది. తరువాత త, థ, ద, ధ మరియు నా అక్షరాలకు సంబంధించి కాపీ రైటింగ్ రాయటానికి 3 ఖాళీ లైన్లు ఇవ్వబడ్డాయి. తరువాత డే 17లో ట, ఠ, డ, ఢ, అణ, త, థ, ద, ధ, నా ఈ అక్షరాలకు సంబంధించి మీకు కిందన ఖాళీ లైన్లు కాపీ రైటింగ్ రాయడం కోసం ఇవ్వబడ్డాయి. మీరు ఒక్కో అక్షరాన్ని చదువుకుంటూ క్రింది వరకు అందంగా గుండ్రంగా రాయండి. చదువుకుంటూ రాయటం వలన మీకు అక్షరాలు చాలా బాగా గుర్తుండిపోతాయి. शाबाश बच्चों, आप सभी बहुत अद्भुत हैं। सन्नद्धता कार्यक्रम कक्षा 6 के दिन 11 से 17 सफलतापूर्वक पूर्ण हो चुके हैं। अगले वीडियो में फिर मिलेंगे। धन्यवाद।